దేశాధినేతలు వచ్చేరుమా, పరిశ్రమలు ఎన్నో తెచ్చేరిమా, పరిశ్రమల పేరిట ఉద్యోగములు చూపి ఉచ్చులెన్నో బట్టి జనానికి మోసము చేసేరుమా. మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందనేసి చాలామంది భయపడుతున్నారు. ప్రపంచ దేశాలలో యుద్ధాలు జరుగుతున్నాయి అంటే శంకులు కూడా ఓంకారాన్ని కనుగొనే శక్తి మన దగ్గర. మనం ఏ దాన్ని ఎదుర్కోవడానికి మన సైన్యం సిద్ధంగా ఉన్నది. మన భారతీయ దేశంలో చుట్టుముట్టు కాపలా కాస్తున్నటువంటి మన చావుకైనా పుట్టుకైనా పునరభి జననం పునరభి మరణం జనని జఠరీ సైన్యం అని మన శాసనం. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్. ప్రపంచమే అతలాకుతలం అవుతోందనేసి చాలామంది అంటున్నారు. ఎందుకంటే మూడవ ప్రపంచ యుద్ధం రాబోతోంది అనేసి చాలామంది భయపడుతున్నారు. సో మనమైతే దీని గురించి అయితే కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో దీని గురించి మనతో మాట్లాడడానికి శ్రీ సర్వేశ్వరాంబిక మహారాజ్ స్వామీజీ గారు ఉన్నారు. సో దుద్యాల గ్రామంలో గోశాలను నిర్మించి ఎన్నో గోవులకు రక్షణ కల్పిస్తున్నారు. సో ఒక ట్రస్ట్ను అనేది ఏర్పాటు చేసి గోవులకు రక్షణ కల్పిస్తున్నారు. వారైతే అయితే మనం కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే స్వామి. నమస్కారం అమ్మా. మూడవ ప్రపంచ యుద్ధం రాబోతుందనేసి చాలామంది భయపడుతున్నారు. మానవాళి మొత్తం ఒక ప్రాణానికి హాని కలుగుతుందనేసి సోషల్ మీడియాలో వస్తుంది. అసలు వస్తుందా రాదా, వస్తే ఏం చేయాలి, రాకుండా ఏం చేయాలి, దీని గురించి మీరు ఏం చెప్తారు? ముందుగా అందరికీ జై శ్రీరామ్, జై భారత మాత, జై గోమాత, జై విశ్వమాత. యావత్ భారతదేశంలో వెనువెంటనే ఎన్నో ప్రళయాలు ఉపత్పర్యాలు పూర్వం జరిగాయి. అటువంటి ప్రళయాలు వచ్చినా భారతదేశం అలానే నిలిచింది. ఇప్పుడు ప్రస్తుత కాలమాన పరిస్థితులను బట్టి చూస్తే శ్రీ పరాభవనామ సంవత్సరములు ఉన్నాం మనం. పరాభవనామ సంవత్సరంలో అందరూ ప్రశాంతంగా శాంతియుతంగా ఉంటారని ఆ సంవత్సరం యొక్క నానుడి. పరాభవనామ సంవత్సరంలో శత్రుమిత్రులందరినీ కూడా నిర్మూలంగా ప్రశాంతమైన హృదయాన్ని ప్రసాదింపజేసేటటువంటి యొక్క శక్తి చైతన్యం ఈ సంవత్సరానికి అనుసంధానమై ఉంది. అందులో భాగంగా ఏవైతే ప్రపంచ దేశాలలో యుద్ధాలు జరుగుతున్నాయి అనంటే జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అంటే ఒకరిపైన ఒకరికి ద్వేషము, మోసము, ఒకరిపైన ఒకరికి ఈర్ష, అటువంటి స్వభావాల వలన జరుగుతున్నాయి. దేశాధినేతలు వచ్చేరుమా, పరిశ్రమలు ఎన్నో తెచ్చేరిమా, పరిశ్రమల పేరిట ఉద్యోగములు చూపి ఉచ్చులెన్నో బట్టి జనానికి మోసము చేసేరుమా. అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం కాలమాన పరిస్థితిలో ప్రభుత్వాలు చేస్తున్నాయి కాబట్టి మన దేశంలో దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి యంత్రాంగం కావచ్చు మనకు ముంగట కనబడుతున్నది. విదేశీ గాలి మనకి ఎలా జరగదు. ఎందుకు జరగదు అంటే ఇది దేశం కోటి రత్నాల వీణ. అంటే అనంతమైన కోట్లు ఉన్నాయి, రత్నాలు ఉన్నాయి, ధాన్యాలు ఉన్నాయి, ధాన్యం ఉన్నది, సంపదలు ఉన్నాయి, సిరులు ఉన్నాయి. సర్వస్వంలో పరబ్రహ్మ స్వరూపాన్ని వీక్షించేటటువంటి యొక్క శక్తి చైతన్యం మన భారతావనిలో ఉంది. డైమండ్గా చూసినప్పుడే ఆ డైమండ్ గురించి అందరికి ఇష్టం ఉంటుంది. ఈ మన భారత్ అనేది ఒక డైమండ్ అంటే ఆ డైమండ్లో అందరి ముఖాలు చూసుకోవచ్చు. ఎవరు ఎలా చూసుకుంటే అలా ఉంటుంది. కానీ డైమండ్ నాకు కావాలి అని చెప్పి విదేశీయులు విదర్భీలు ఎందరెందరో దీనిపైన పోరాటం చేస్తే కూడా నాటి నుండి నేటి వరకు కూడా ఎక్కడ అస్తిత్వం తగ్గలేదు, మన మూలాలు తగ్గలేవు. చెట్లలోను, గుట్లల్లోను, పిట్టల్లోను, భూమిలోను, పృథివిలోను, కంకర్లోను శంకరుని చూసేటటువంటి యొక్క శక్తి మన దగ్గర ఉంది. ఆ శక్తిని మనమందరం, మన భారతీయులం, మన ప్రేమ అనురాగంతో వసుదైక కుటుంబం అనేటటువంటి యొక్క వీక్షణ మనలో కలదు. కాబట్టి మనం అందరం అక్కడ ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని కార్యక్రమాల్లో అనుసంధానంగా, అనురాగంగా, ప్రేమతో, ఆప్యాయతంగా, ఆనందంగా ఉంటాం. మనమున్నంత అనురాగంతో, మనమున్నంత ఆనందంతో, మనమున్నంత ప్రేమానుభావాల్లో విదేశీ కలవడం ఉండదు. ఎందుకంటే అక్కడ ఒక ధర్మము లేదు, ఒక మర్మము లేదు, ఒక మానవత్వము లేదు, ఒక గణక శాస్త్రంలో జరిగేటటువంటి విలువలకు కూడా ప్రామాణికాలు లేవు. అక్కడ ప్రపంచానికి వరల్డ్ మన దేశం భారత్ జంబుద్వీపం. ఈ ప్రపంచం అంతా కలిస్తే కూడా మన భారత్ జంబుద్వీపంలో ఉన్నాం. కాబట్టి మన జంబుద్వీపానికి ఎటువంటి విపత్తులు రాకు.
రాబో కూడా భారతదేశంలో ప్రజలందరూ నిశ్చింతగా ఉండమంటారు. మంచిగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, శక్తివంతులై ఉండాలి. బయట దేశంకి వెళ్ళి ఎవడన్నా మన మీద ఈ డైమండ్ను చూసి ముఖం చూసి పోవాలే తప్ప ఈ డైమండ్ను దీక్కుండామంటే ఇలాంటి నుంచి 1000 డైమండ్లు వాళ్ళ మీద విసిరితే ఆ డైమండ్ తరిగి వాళ్ళు అడ్డం పడిపోయే అవకాశాలు ఉంటాయి. ఓకే ఓకే డైమండ్ మనమి దేశం అంటే మట్టి కాదు మనుషులే అని చెప్పిండు. ఆ మనుషుల్లో ప్రతి ఒక్కరు మనం డైమండ్కు విలువిస్తాం, మాణిక్యాలకు విలువిస్తాం, బంగారుకు విలువిస్తాం, ముత్యాలకు విలువిస్తాం. ఆఖరికి వచ్చేసే జలంలో పారేటటువంటి జలచరాల్లో నివసించేటటువంటి శంఖ పుష్పాలకు శంకులు ఉంటాయి చూడండి, నాదం పడతాం అంటే శంకులు కూడా ఓంకారాన్ని కనుగొన్న శక్తి మన దగ్గర ఉంది. అట్లాంటి దేశం ఓంకారంతో నిత్యం నిరంతరం మారుమోగుతుంది. కాబట్టి మన దేశానికి ఎలాంటి ప్రళయాలు రాబోవు. మనం కల్పవృక్ష సమారంభ కల్పవృక్ష కామధేను సప్తఋషి సర్వమండల శశాంతి పురః అంటే అన్ని పురాలలోనూ అన్ని దేశాలలోనూ కల్లా భారతదేశం ఒక్కటే మిగిలేను. నాటికి చిల్లర మతాలు అన్నీ చెదలబట్టినట్టు పట్టిపోతాయి అన్నమాట. చెదపురుగులు తినిపోతే ఇప్పుడు కట్టేనట్లే చిగిపోతుంది. ఇట్లా మానవత్వంలోకి వెళ్ళి మనిషి యొక్క మార్గదర్శనంలోకి వెళ్ళి వచ్చినటువంటి మతాలన్నీ కూడా చెదలు తినిపోయినట్టు తినిపోతాయి. ఇది ఏ ఒక్కరి నుంచో రాలేదు కదా, సప్తరుచుల యొక్క సంతతి ఇది అంతా కూడా. మనమంతా కూడా కల్పవృక్షం యొక్క పిల్లలం, కల్పవృక్షం నిండా కూర్చున్నాం. ఈ దేశం అంటేనే ఒక కల్పవృక్షం. కాబట్టి కల్పవృక్షానికి ఎటువంటి హాని తలపెట్టాలనుకున్నా వాళ్ళే ఆ గోతిలో పడతారు. మన దేశం మీద ఏం చేయాలని ప్రయత్నం చేసినా వాళ్ళ ప్రయత్నాలు విఫలమైపోతాయి. మనం ఏ దాన్ని ఎదుర్కోవడానికి మన సైన్యం సిద్ధంగా ఉన్నది. మన భారతీయ దేశంలో చుట్టుముట్టు కాపలా కాస్తున్నటువంటి మన సెక్యూరిటీ గట్టిగా ఉంది, మన ప్రభుత్వం గట్టిగా ఉంది. ఎక్కడో చివరి దిశలో ఉన్న భారతదేశం ఇప్పుడు 4వ స్థానంలోకి పోయింది. గత 3 సంవత్సరాలు అయితే ఇక 3వ స్థానంకు 4వ స్థానంకి వెళ్ళి ఇక ఫస్ట్ స్థానంకి రాబోతున్నాం. ఇక అక్కడ ఏం సందేహం లేదు. ఎందుకంటే నేటి నుంచి చాలా శుభకార్యాలు జరిగితే మనకేం ప్రళయాలు జరగవు. అందరూ సుభిక్షంగా ఉంటారు, అందరూ ధైర్యంగా స్థైర్యంగా ఉండాలి. భారతీయులందరూ కూడా మనం ఏ ప్రళయాలకు కూడా ఎప్పుడైనా చావుకైనా పుట్టుకకైనా పునరభి జననం పునరభి మరణం జనని జఠరీ సైనం అని మన శాసనం. కాబట్టి ఆ శాసనం మనకు ఎందరో పూర్వీకులు ఋషులు మునులు అందించారు. ఆ ఋషి సంపద మనం కాబట్టి మనకు హాని జరిగితే మన ఋషికి హాని జరుగుతుంది. ఫస్ట్ మనకేమైనా బాధ విపత్తుందంటే మన గోమాతకు జరుగుతుంటుంది. ఆ గోమాత నడయాడిన పుణ్యభూమి, కల్పవృక్షం ఉన్న పుణ్యభూమి కాబట్టి మనకు ఏవి తక్కువ లేవు. ఇంకా కావలసి మన దేశాన్ని దోసుకున్నోళ్ళు దాచుకున్నోళ్ళు నష్టపోతారేమో తప్ప మనం మాత్రం భారతీయులు అందరూ సుభిక్షంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, అందరూ ఆరోగ్యంగా ఉంటారు.